టుడేస్ వర్డ్ ఆఫ్ ది డే ఈస్ స్కఫోల్డ్. దీనిని నౌన్‌గాను లేదా వర్బ్‌గాను వాడొచ్చు. నౌన్‌గా వాడేటప్పుడు పరంజా అని మీనింగ్ వస్తుంది. అదే వర్బ్‌గా వాడేటప్పుడు దశల వారీగా సహాయం చేయడం లేదా మార్గనిర్దేశం చేయడం అని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు స్కఫోల్డ్‌ని నౌన్‌గా వాడేటప్పుడు పరంజా అని మీనింగ్ వస్తుంది. అదేందంటే మామూలుగా మనము కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు చూస్తూ ఉంటాము. వర్కర్స్ ఒక చెక్క స్తంభాల మీద గానీ, ఇట్లా నిచ్చెన మాదిరి ఉంటుంది. దాని మీద నిలబడుకొని పని చేస్తూ ఉంటారు. పెయింటింగ్ గానీ, కన్‌స్ట్రక్షన్ గానీ చేస్తూ ఉంటారు. బిల్డింగ్‌కి ప్యారలెల్‌గా. దాన్ని స్కాఫోల్డింగ్ అంటే తెలుగులో పరంజా అంటారు. ఇప్పుడు స్కాఫోల్డ్ నౌన్‌గా ఉపయోగించి కొన్ని సెంటెన్స్ చూద్దాం. వర్కర్స్ స్టూడ్ ఆన్ ద స్కాఫోల్డ్ టు పెయింట్ ద బిల్డింగ్. కార్మికులు భవనానికి రంగు వేయడానికి పరంజాపై నిలబడ్డారు. ద స్కాఫోల్డ్ మేడ్ ద రిపేర్ వర్క్ సేఫర్. పరంజా మరమ్మత్తు పనిని మరింత సురక్షితంగా చేసింది. దే బిల్డ్ ఎ స్కాఫోల్డ్ అరౌండ్ ద హౌస్. వారు ఇంటి చుట్టూ పరంజాను ఏర్పాటు చేశారు. ద వర్కర్స్ క్లైంబ్డ్ ద స్కాఫోల్డ్ కేర్ఫుల్లీ. కార్మికులు పరంజాపై జాగ్రత్తగా ఎక్కారు. ద స్కాఫోల్డ్ వాస్ రిమూవ్డ్ ఆఫ్టర్ ద వర్క్ వాస్ ఫినిష్డ్. పని పూర్తయ్యాక పరంజాను తొలగించారు. ఇప్పుడు స్కాఫోల్డ్‌ని వర్బ్‌గా ఉపయోగించి కొన్ని సెంటెన్స్ చూద్దాం. స్కాఫోల్డ్‌ని వర్బ్‌గా ఉపయోగించేటప్పుడు దానర్థం దశల వారీగా సహాయం చేయడం లేదా మార్గనిర్దేశం చేయడం అని అర్థమొస్తుంది. ఇప్పుడు కొన్ని సెంటెన్స్ చూద్దాం. ద టీచర్ స్కాఫోల్డెడ్ ద లెసన్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్. ఉపాధ్యాయుడు సులభమైన ఉదాహరణలతో పాఠాన్ని దశల వారీగా బోధించాడు. మై పేరెంట్స్ స్కాఫోల్డెడ్ మై లెర్నింగ్ వెన్ ఐ వాస్ యంగ్. నేను చిన్నప్పుడు నా తల్లిదండ్రులు నా అభ్యాసానికి దశల వారీగా సహాయం చేశారు. ద కోచ్ స్కాఫోల్డెడ్ అవర్ ట్రైనింగ్ స్టెప్ బై స్టెప్. కోచ్ మా శిక్షణను దశల వారీగా నిర్వహించాడు. ద మేనేజర్ స్కాఫోల్డెడ్ ద న్యూ ఎంప్లాయీస్ ట్రైనింగ్. మేనేజర్ కొత్త ఉద్యోగి శిక్షణను దశల వారీగా మార్గనిర్దేశం చేశాడు. పేరెంట్స్ షుడ్ స్కాఫోల్డ్ చిల్డ్రన్స్ రీడింగ్ స్కిల్స్. తల్లిదండ్రులు పిల్లల చదువు నైపుణ్యాలను దశల వారీగా అభివృద్ధి చేయాలి. ద ఆన్లైన్ కోర్స్ స్కాఫోల్డ్స్ డిఫికల్ట్ టాపిక్స్ విత్ షార్ట్ లెసన్స్. ఆన్లైన్ కోర్సు కఠినమైన విషయాలను చిన్న చిన్న పాఠాల ద్వారా దశల వారీగా బోధిస్తుంది.